మనం హాఫ్ హ్యాండ్ షర్టు లేదంటే ఫుల్ హ్యాండ్ షర్టు యూనిఫామ్ గురించి తీసుకోవాలి అనుకుంటే ముందు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి తీసుకుందాం. పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఒకటే ఫార్ములా మెజర్మెంట్స్ తీసుకునే విధానానికి. సో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ ఈ షోల్డర్ దగ్గర ఒక కుట్టు కనిపిస్తుంది కదా, ఆ కుట్టు దగ్గర టేప్ పెట్టండి. టేప్ పెట్టి లెంగ్త్ ఎంత కావాలో అంత తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెంగ్త్ మనకు తెలియదు ఎంత తీసుకోవాలి చిన్నపిల్లలకి అనుకున్నప్పుడు ఈ ఫింగర్ బటన్ వేల్ ఫింగర్ కనిపిస్తుంది కదా, అంతవరకు కూడా లెంగ్త్ అనేది తీసుకోవచ్చు. 23.5. తర్వాత షోల్డర్ తీసుకోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 14.5. తర్వాత హ్యాండ్ లెగ్త్ హాఫ్ హ్యాండ్స్ అయితే హాఫ్ హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్. కానీ ఎక్కువగా యూనిఫార్మ్కి హాఫ్ హ్యాండ్సే వస్తాయి కాబట్టి హాఫ్ హ్యాండ్సే తీసుకుందాం. 7.5. ఒకవేళ హాఫ్ లెంగ్త్ ఎంతవరకు తీసుకోవాలో తెలియకపోతే చెయ్యి ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేస్తే ఆ మడతలోకి వెళ్ళకుండా ఆ మడత దగ్గరికి ఎండింగ్ చేసేయాలి. 7.5. అలాగే లూజు యూనిఫార్మ్ కొంచెం లూజ్గానే ఉండాలి కాబట్టి కొంచెం లూజ్గానే పెట్టుకుందాం. 12 ఇంచెస్. తర్వాత వచ్చేసరికి చెస్ట్ మెజర్మెంట్ 28. పెద్దవాళ్ళకైతే స్టమక్ ఉంటుంది కాబట్టి స్టమక్ తీసుకోవాలి. 27. ఇంకా ఫైనలీ ఈ లూజులు, పిల్లలకి లూజులు రెడీమేడ్ షర్ట్లా టైట్గా కాకుండా మామూలు లూజ్ పెట్టుకోవాలి. కానీ మీకు తెలియాలి కాబట్టి పెద్దవాళ్ళకైతే ఈ లూజ్ అనేది తీయాలి. పిల్లలకు కూడా ఒక అంచనా కోసం తీసుకుందాం. 9 ఇంచెస్. లాస్ట్ ఫైనలీ కాలర్ మెజర్మెంట్ వచ్చేసరికి 13. ఎక్కడి నుంచి ఇలా కాలర్ రౌండింగ్ దగ్గర నుంచి ఈ యాడమ్ మనకి ఈ బోన్ ఉంటుంది కదండి, కాలర్ దగ్గర బోను, ఆ బోన్ వరకు ఇలాగ చిన్న లూజ్ పెట్టి తీసుకోవాలి. 13 ఇంచెస్. ఈ విధంగా షర్ట్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. 24 లెంగ్త్, 14.5 షోల్డర్, హ్యాండ్ లెంగ్త్ వచ్చేసి 7.5, అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి 12 ఇంచెస్, చెస్ట్ 28 అండ్ కమ్మర్ అదే నడుము దగ్గర వచ్చేసి 27, కాలర్ వచ్చేసి 13. ఇక ఫ్రంట్ లూజు జనరల్గా కొలతలు ఎలా తీయాలో మీకు చూపించాను. ఆ కొలత ప్రకారం ఫ్రంట్ లూజు 9 ఇంచెస్. ఈ 9 ఇంచెస్ ఒకళ్ళు ఫ్రంట్ లూజ్ తీయకపోతే ఎలా తీయాలో కూడా ఈ మెజర్మెంట్స్ ప్రకారం దీంట్లో వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఫస్ట్ ఈ సైజుకి 1.5 మీటర్ క్లాత్ ఉండాలి. ఈ సైజుకి 1.5 మీటర్ క్లాత్ ఉండాలి. 2 మీటర్స్ ఉంటే ఇంకా బెస్ట్. 1.5 మీటర్ క్లాత్ తీసుకోండి. మనకి ఫ్రంట్ బటన్ అలౌన్స్ కోసం ఇక్కడ 1.5 నుంచి 2 ఇంచెస్ వరకు పావుతొక్కు 2 ఇంచున్నర, పావుతొక్కు 2 మన క్లాత్ దీన్ని బట్టి చూసుకుని పెట్టాలి. ఇంచున్నరకి అయితే తక్కువ పెడితే ఈ అంచు అనేది అడ్డుకుంటుంది. మినిమం ఇంచున్నర అయితే ఉండాలి. నేను పావుతొక్కు 2 తీస్తున్నాను. ఈ పావుతొక్కు 2కి ఒక మార్క్ వేసుకోండి. కిందన ఫోల్డింగ్ కోసం ఒక 1 ఇంచ్ ఫోల్డ్కి మార్క్ చేసుకోండి. కింద ఫోల్డ్ కోసం ఈ 2 అంచుల్ని పన్నాలు విడదీసేసి 2 అంచులు ఇలా పెట్టుకోండి. మొత్తం బట్టంతా ఇలా ఉంటుంది. ఇలా ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఈ మార్క్ తీసుకోండి, తర్వాత డౌన్ మార్క్. లెంగ్త్ వచ్చేసి 24. ఈ 24కి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి ఖర్చు కోసం, పైన షోల్డర్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి 24.5కి మార్క్ చేయండి. అలాగే చంక డౌన్ వచ్చేసి చెస్ట్లో 4వ భాగం. చిన్నపిల్లలకి ఎవరికైనా సరే 4వ భాగం తీసేసుకోవచ్చు. 28 ఇంచీలు చెస్ట్, 4వ భాగం అంటే 7 ఇంచీలు. 7 ఇంచులకి మార్క్ చేయండి. షోల్డర్ డౌన్ కోసం 2 ఇంచులకి మార్క్ చేసుకోండి. పెద్దవాళ్ళకైతే 2.5 కూడా తీసుకోవచ్చు, పిల్లలది కాబట్టి 2 ఇంచులు మార్క్ చేసుకోవచ్చు. దీనికి అడ్డంగా ఒక లైన్ తీయండి, దీనికి అడ్డంగా ఒక లైన్ తీయండి. ఇలా 3 లైన్స్ గీసుకున్న తర్వాత కాలర్ కొలత వచ్చేసి మనకి 13 ఇంచులు వచ్చింది. ఈ 13ని 5 భాగాలు చేయాలి. 5 భాగాలు చేస్తే 5 రెళ్ళు 10, 5 అర్ధలు 2.5 అంటే 2.5 వస్తుంది. సో 1 ఇంచ్ మిగిలిపోయింది కాబట్టి ఒక గీత ఏర్పాటు చేసుకోవచ్చు.
లేదా 2.5 వేసేసినా ప్రాబ్లం ఏమీ లేదు. 2.5కి ఫస్ట్ మార్క్ దగ్గర వేస్తాం. అలాగే రెండవ మార్కు పైనుంచి రెండవ మార్కులోంచి షోల్డర్ కొలత 14.5 షోల్డర్కి సగం తీసుకోండి, 7.5. దానికి ఖర్చు కోసం కొంత బట్ట మినహాయించండి. అలాగే చెస్ట్ లూజ్ కోసం చెస్ట్ 28, దానికి 4వ భాగాన్ని తీసుకుంటే 7 ఇంచీలు, దీనికి 2.5 కలపండి. మినిమం లూజ్ ఎవరికైనా 2.5 సరిపోతుంది. ఇదిగోండి, అంటే నేను ఫ్రంట్ లూజ్ తీయకపోతే ఎలా తీయాలి అని చెప్పాను కదా, ఇలా 2.5 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పెద్దవాళ్ళకైనా సరే మీడియం లూజ్గా సరిపోతుంది. ఇప్పుడు మనకి ఇది రెడీ ఎంత వస్తుంది, అరంచి ఇక్కడ కుట్టి ఖర్చు పోతే 9 ఇంచులు రెడీ వస్తుంది. ఇక్కడ మనం తీసిన ఫ్రంట్ లూజ్ కొలత కూడా 9 ఇంచులు. సో సరిపోతుంది అన్నమాట. అదే 9.5ని కిందకు కూడా మార్క్ చేసుకోండి. వీటికి మార్క్ చేయండి. ఇలా మార్క్ చేసుకోండి. షోల్డర్ దగ్గర వచ్చేసి ఇలా మార్క్ చేయండి. ఈ 2 ఇంచుల డౌన్కి 2.5కి నెక్ రౌండింగ్ ఇలా తీసుకోండి. కాలర్ సైజ్ ఎంత అయితే ఉందో అంత మర్చిపోకుండా ఇక్కడ రాసుకోండి. అలాగే ఆర్మోల్ రౌండింగ్ వచ్చేసి దీంతో పాటు కూడా మనం రౌండింగ్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మార్క్ మీద మనం కటింగ్ చేసేసుకుందాం. కిందది కూడా లెవెల్ చేసుకుందాం. ఎంతైతే మనం పెట్టామో ఖర్చు కోసం దానికి ఒక కార్డ్ పెట్టుకోండి. ఫోల్డింగ్ కోసం అన్నమాట ఇది. ఫ్రంట్లో అయిపోయి ఇప్పుడు ఈ 2 అంచులు మనం తీసాం కదా, దీన్ని విడదీసేయండి. ఇలా విడదీసేసి బ్యాక్ తీసుకోండి. బ్యాక్ ఎలా తీసుకోవాలి, ఫ్రంట్ లూజు మనకి 9.5 వచ్చింది. దాంట్లో పెద్దవాళ్ళకైతే ఇంచి తగ్గిస్తాము, పిల్లలు కాబట్టి అరంచి తగ్గిస్తే సరిపోతుంది. కొద్ది లూజ్గా ఉండాలి కాబట్టి 9.5 అంటే మనకి ఈ మడత 9 ఇంచులు ఉంటే సరిపోతుంది. ఎప్పుడు కూడా అంచును విడిచిపెట్టేసేయండి. 9 ఇంచులు ఉంటే సరిపోతుంది. ఇలాగా 9 ఇంచులకి మార్క్ చేసుకోండి. ఆ 9 ఇంచులకి గంటను తీసుకొచ్చి దాని మీద పరవండి. ఆ అరించి కూడా ఎందుకు తగ్గించామంటే హుక్స్ బటన్స్ కోసం. ఫ్రంట్ కాజు బటన్స్ వస్తాయి కదా, ఆ కాజు బటన్స్ కోసం ఒక 1/2 ఇంచ్ అయినా తగ్గించుకున్నా, పెద్దవాళ్ళకైతే 1 ఇంచ్ వరకు తగ్గించుకోవాలి. షోల్డర్ కోసం పొడుగు కన్నా ఒక 1 ఇంచ్ డౌన్ చేయండి. 1 ఇంచ్ డౌన్ చేసి స్ట్రైట్గా మార్క్ చేసుకోండి. ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించాం కాబట్టి షోల్డర్ కొలత అనేది ఇక్కడ పెరుగుతుంది. కాబట్టి 14.5 షోల్డర్కి మళ్ళీ కొలుచుకోండి. 7.5 దానికి ఖర్చు. బ్యాక్ కొంచెం మనకి లూజ్గా ఉంటుంది కాబట్టి అది అలా మార్క్ చేసుకోండి. బ్యాకు
ఫ్రంట్ వచ్చేసింది మనకి. ఇప్పుడు షోల్డర్ తీసుకుందాం. షోల్డర్కి ఇక్కడ ముక్క మిగిలింది కాబట్టి ఇందులోనే తీసేద్దాం. పిల్లలకి ఎవరైనా సరే 4.5 వెడల్పు సరిపోతుంది, పెద్దవాళ్ళకైతే 5.5 తీస్తాము. ఇది మనకి 4.5 వెడల్పు ఉంటే చాలు. నాలుగున్నరకి మార్క్ వేయండి. 4.5కి మార్క్ వేసి నెక్ డౌన్ కోసం ఇంచున్నర మార్క్ వేయండి. కాలర్లో 5వ భాగం 2.5కి మార్క్ చేయండి. షోల్డర్ కొలత వచ్చేసి 14.5, దాంట్లో సగం మార్క్ చేసుకోండి. దానికి కొద్దిగా ఖర్చు. ఈ ఇంచున్నరని రౌండ్ చేసుకోండి. కరెక్ట్గా మార్క్ మీద కటింగ్ చేసేసుకోండి. షోల్డర్ వచ్చేసింది. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్కి ఇటువైపు నుంచి హ్యాండ్స్ తీద్దాం. హ్యాండ్స్ సింగిల్ తీసుకుంటే సైడ్ పీస్ అనేది మిగులుతుంది మనకి. ఫస్ట్ కింద మడత కోసం ఒక 1.5 ఇంచ్ క్లాత్ విడిచిపెట్టండి. హాఫ్ హ్యాండ్స్ కదా. చేయి పొడుగు వచ్చేసి 7.5, అంటే ఖర్చుతో కలిపి 8 ఇంచెస్ తీసుకోండి. ఈ 8 ఇంచెస్కి 2.5 నుంచి 3 ఇంచెస్ వరకు డౌన్ తీసుకోవచ్చు. చెస్ట్ లూజ్ వచ్చేసి 28 కాబట్టి 7 ఇంచెస్, దాంట్లో ఒక 1/2 ఇంచ్ తగ్గించి 6.5, లేదా 7 ఇంచెస్ వేసేసినా పర్వాలేదు. బాగా లూజ్ అవుతుంది అనుకున్నప్పుడు ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోండి. పిల్లలకి కాబట్టి లూజ్గా ఉన్నా సరే ప్రాబ్లం లేదు, 6.5 పెట్టుకోవచ్చు. అలాగే లూజ్ వచ్చేసి 12 ఇంచీలు, ఆ 12 ఇంచీలకి సగం 6 ఇంచీలు మార్క్ చేయండి. కాట్ పెట్టుకోండి. సెంటర్కి కూడా కాట్ పెట్టండి. ఫ్రంట్ షేప్ కోసం కొద్దిగా షేప్ చేయండి. ఈ చేయిని వేరే చోట పరిచేసి తీసుకుందాం. బట్ అడ్జస్ట్మెంట్ అవుతుంది ఈ విధంగా అయితే. బట్ట ఎక్కువ వేస్ట్ కాకుండా ఈ విధంగా తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా షర్ట్ అనేది కట్ చేసుకోవాలి. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి.
మొదటిసారి కానీ నా వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ మెయిల్కి పొందవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్. వీటికి పాటలు పెట్టేసుకోండి. ఇది ఫ్రంట్ వన్ తెలియడానికి ఈ విధంగా కట్ చేసుకుంటాం. ఇది ఎలా స్టిచ్చింగ్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.